కూటమి పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ష్యూరిటీ లేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. వైసీపీ హయాంలో మహిళలకు భరోసా ఉండేదని పేర్కొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ తీరును గమనిస్తున్నారన్నారు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. మహిళా అధ్యక్షురాలుగా ఖచ్చితంగా వెళ్తామండి. కానీ వెళ్ళి పరామర్శ చేసి ఓదార్పునిచ్చే బాధ్యత ఎవరిది? ఎవరు చెప్పండి? ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిది, హోమ్ మినిస్టర్ గారిది, అలాగే మంత్రులది. అవునా కాదండి? మేము వెళ్తున్నాం. మీరు చూసే ఉంటారు, రాంబిల్లి సంఘటన జరిగింది. ఆ దర్శిని అమ్మాయి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి వెళ్ళాం. అలాగే గొడ్లవల్లేరు ఆ కాలేజ్కి వెళ్ళి మేము వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాం. అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లల తరపున ప్రజల పక్షాన ఉండే పార్టీ. ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు. అలాగే జగనన్న అనుచరులుగా మేము ఇలాంటి సంఘటనలు జరిపినప్పుడు మేము భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఏమి భరోసా ఇస్తున్నారు? వీళ్ళు కనుక భరోసా ఇస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్తే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వవు. ప్రభుత్వం తక్షణమే యాక్షన్ తీసుకుంటూ ఉంది అనే ఉద్దేశంతో ఇంకొకసారి అలాంటి తప్పుడు పనులు, ఇలాంటి దుర్మార్గులు చేయరు. కాబట్టి తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం, వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది, అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని, సిఐడి చీఫ్ని పంపించారు. మరి ఇంతమంది ఆడవాళ్ళ చనిపోతూ ఉన్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఇద్దరు ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ గారి అనుచరులే కొట్టారు. కొడితే తిరిగి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గంలో మనం చూసాం, యలమంచిలిలో రాంబిల్లి మండలంలో ఆ దర్శిని అనే అమ్మాయికి ఎంత దారుణంగా ఆ సురేష్ అనే అబ్బాయి హత్య చేశాడు. పక్కనే ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పలేదు, ఒక ఆర్థిక భరోసా ఇవ్వలేదు. మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి చెప్పారు. 4 నెలలుగా చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా పడుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పడుకుంది.